ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి, దీని వెనుక రహస్యం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందువులలో పెద్ద పండుగలో దసరా పండుగ ఒకటి. దసరా రోజున అమ్మవారికి ఆయుధాలకు పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున నూతన వస్త్రాలు కూడా ధరిస్తారు. కొంతమంది కొత్త వాహనాలు దసరా రోజునే కొనుగోలు చేసి పూజలు కూడా చేస్తారు. అయితే దసరా అంటేనే మొదట గుర్తుకు వచ్చేది పాలపిట్ట, జమ్మి ఆకు. దసరా రోజు లేవగానే ఖచ్చితంగా పాలపిట్టను చూడాలని పురాణాలు చెప్తున్నాయి. అసలు పాలపిట్ట ఎందుకు చూడాలి, చూస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా వాళ్ళకు పాలపిట్ట మొదట కనిపించిందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అప్పటి నుంచి వాళ్ళు వరుసగా విజయాలు దక్కించుకున్నారంట. దీంతో విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలని హిందువుల నమ్మకం. పండితులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు. దసరా రోజున సాయంత్రము దేవాలయాల్లో జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది దసరా రోజు ఉదయం లేవగానే పాలపిట్టను చూస్తారు. దీనివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని, అలాగే దోషాలు కరిగిపోతాయని ఆచారాలు చెప్తున్నాయి. పాలపిట్టపై మరో వాదన కూడా ఉంది. హిందూ పురాణాల ప్రకారము త్రేతాయుగంలో విజయదశమి రోజునే రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు బయలుదేరారంట. ఆ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించిందని చెప్తుంటారు. ఇక ఈ యుద్ధంలో రావణాసుని రాముడు మట్టి కనిపిస్తాడు. దీంతో పాలపిట్టను శుభ సూచకంగా శ్రీరాముడు భావించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే చాలా చోట్ల దసరా రోజున రావణాసుడు బొమ్మను కాల్చేస్తూ ఉంటారు.